ముందుగా జై తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ గడ్డ మీద జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా మరి నవంబర్ 11న అక్కడ స్థానిక ప్రజలంతా కలిసి వాళ్ళ యొక్క ఓట్లను వేయడం జరిగింది. మరి ఎవరు గెలుస్తారన్నది స్థానిక ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి కదా, వాటిని నమ్మొద్దని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనం అంతా అక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి స్థానిక 4 లక్షల మందిపై ఆధారపడి ఉన్నది. ఫలితాలు అనేది నవంబర్ 14న రాబోతున్నాయి. మరి అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని సర్వేలు వచ్చినా ఏమొచ్చినా నమ్మకండి. మరి ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాబినెట్ మంత్రులంతా కూడా మరి వీళ్ళకు నిద్ర పడతలేదు, అధికారంలో ఉండి కూడా ఇంత భయపడుతున్నారు అంటే ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. రేపు నవంబర్ 14న వచ్చే ఫలితాలకు మరి కేసీఆర్ 10 ఏళ్ల అభివృద్ధి పరిపాలనకు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 2 ఏళ్ల అరాజక పాలనకు, మరి కారు గుర్తుకు కాంగ్రెస్ జెండాకు జరిగే యుద్ధం గెలుపెవడిదో చూద్దాం, నాటకాలకు బుటకాలకు తెరలే దిద్దాం, గెలుపెవడిదో చూద్దాం.